హలో ఆల్, ఐఎమ్ అజయ్ కర్నాటి. మన లాస్ట్ వీడియోలో మనం ఫిజికల్ ప్రాపర్టీస్ యొక్క స్టాండర్డ్ బేస్ యూనిట్స్ని బ్రీఫ్గా నేర్చుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం ఈ స్టాండర్డ్ యూనిట్స్ అన్నవి ఫ్రమ్ పాస్ట్ టు ప్రజెంట్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి అనే విషయం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. అందులో ఫస్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ యూనిట్ ఆఫ్ లెంత్. ఏన్షియంట్ టైమ్స్లో లెంత్ని మెజర్ చేయడానికి హ్యాండ్ స్పాన్, ఫూట్, మోచేయి లాంటి శరీర భాగాలను ఉపయోగించేవారు. తర్వాత చాలా ఇయర్స్కి సివిలైజేషన్స్ ఫామ్ అయ్యాక వారి వారి ప్లేసెస్లో వారి వారి కన్వీనియన్స్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ యూనిట్స్కి అప్డేట్ అవ్వడం జరిగింది. అందులో మెయిన్గా మనకు తెలిసిన యూనిట్స్ ఏంటంటే ఈజిప్షియన్ క్యూబిట్ అండ్ హరప్పన్ రూలర్. ఇలాంటివి వాడుతున్న క్రమంలో చాలా ఇయర్స్కి రాజ్యాలు ఏర్పడిన తర్వాత కింగ్స్ వారి బాడీ పార్ట్స్ సచ్ యాజ్ హ్యాండ్ లెంత్ ఆర్ ఫుట్ లెంత్ని మెజర్ చేయడానికి రెఫరెన్స్గా వారి కింగ్డమ్లో వాడేవారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ కింగ్డమ్స్ అన్నవి వాటి పక్క వాటితో ట్రేడింగ్ చేసే టైంలో ఈ రెఫరెన్స్ యూనిట్స్ అన్నవి డిఫరెంట్గా ఉండడం వలన చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చేది. అండ్ అదే కాకుండా సపోజ్ మనకు సడన్గా ఏదైనా కింగ్ చనిపోయాడన్నప్పుడు లేదా మారిపోయాడన్నప్పుడు ఈ రెఫరెన్స్ యూనిట్స్ కూడా ఆ రాజ్యంలో నెక్స్ట్ అయ్యే కింగ్ వల్ల ఫ్రీక్వెంట్గా మారిపోయేవి. సో ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఎక్కడైనా ఒకే రకంగా ఉండే ఒక స్టాండర్డ్ రెఫరెన్స్ సిస్టమ్ అన్నది అవసరమైంది. అదే కాకుండా ఫ్రాన్స్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫలితంగా 1795లో ఫ్రాన్స్లో మీటర్ అనే ఒక స్టాండర్డ్ యూనిట్ని డిఫైన్ చేయడం జరిగింది. దీని ప్రకారం నార్త్ పోల్ నుండి ఫ్రాన్స్ యొక్క సిటీ వరకు ఉన్న ఒక మెరిడియన్ యొక్క లెంత్లో 1/1 crore పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ని 1 మీటర్గా డిఫైన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ అగైన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ నార్త్ పోల్కి అండ్ ఫ్రాన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని ఒక మెరిడియన్ రెఫరెన్స్తో క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. Since because of this reason, we know very well that ఎర్త్ షేప్ అన్నది అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. కొన్ని చోట్ల మౌంటైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల లోయలు ఉంటాయి, కొన్ని చోట్ల ప్లేన్స్ ఉంటాయి, అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్లో మనకు ఓషన్స్ కూడా ఉంటాయి. ఈ రకంగా చాలా రకాలైన జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ వల్ల ఈ డిస్టెన్స్ని యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడం ఆ కాలంలో చాలా కష్టమైంది. అండ్ ఈ రీజన్ వల్ల మనకు మీటర్ వాల్యూ కూడా యాక్యురేట్గా రాదు. హెన్స్ ఈ మీటర్ని మళ్ళీ రీడిఫైన్ చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ని కనుగొనే వరకు మనకు ఒక ఆల్టర్నేట్ అనేది కావాల్సి వచ్చింది. సో సైంటిస్ట్ ఏం చేశారంటే 1889లో మళ్ళీ ఫ్రాన్స్లోనే ఒక ప్లాటినం ఇరిడియం మీటర్ బార్ని 29 కాపీస్ని తయారు చేయడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్న ఈ మెరిడియన్ కాన్సెప్ట్ను వాడే వీళ్ళు ఈ ప్లాటినం మెరిడియం రాడ్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఈ మీటర్ బార్ అన్నది చాలా సంవత్సరాల పాటు వాడుకలో ఉండడం జరిగింది. తర్వాత ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న మీటర్ యొక్క రెఫరెన్స్ లెన్స్ అన్నవి ఎయిదర్ బాడీ పార్ట్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది లేదా జియోగ్రాఫికల్ కండిషన్స్ని యూజ్ చేసి డిఫైన్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మనం ఈ మీటర్ని మళ్ళీ 1983లో రీడిఫైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ మీటర్ యొక్క డెఫినేషన్ని డిఫైన్ చేయడానికి లైట్ యొక్క స్పీడ్ని రెఫరెన్స్గా తీసుకున్నాం. యాక్చువల్గా లైట్ స్పీడ్ అన్నది వ్యాక్యూమ్లో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని అప్పటికే సైంటిస్ట్ కనుక్కోవడం జరిగింది. ఈ వాల్యూ అన్నది ఎలాంటి సందర్భాల్లో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. సో దీన్ని యూజ్ చేసి మనం మీటర్ని డిఫైన్ చేసామంటే దాని వాల్యూ ఎప్పటికీ ఒకేలా ఉంటుందని సైంటిస్ట్ మీటర్ని దీన్ని వాడి రీడిఫైన్ చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే లైట్ యొక్క స్పీడ్ 1 సెకండ్కి యాక్యురేట్గా చెప్పాలంటే 299,79,24,058 మీటర్ పర్ సెకండ్గా కనుక్కోవడం జరిగింది. యూనివర్స్లో ఎక్కడికి వెళ్ళినా ఇదొక కాన్స్టెంట్ వాల్యూ. సో ఈ వాల్యూని యూజ్ చేసి మనం మీటర్ని డిఫైన్ చేస్తే అది కూడా కాన్స్టాంట్గా ఉంటుందని సైంటిస్టులు భావించారు.
దీనిలో భాగంగా మనకు ఆల్రెడీ స్పీడ్ యొక్క ఫార్ములా తెలుసు, విచ్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇందులో కానీ మన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే స్పీడ్ వాల్యూ 299, 792, 458 ఈక్వల్స్ టు ఇక్కడ మీటర్, మనం 1 మీటర్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ టైం టీ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది మన సబ్స్టిట్యూషన్. ఇక్కడ మనం టీ వాల్యూని కనుక్కోవడానికి టీని ఎల్హెచ్ఎస్కి తీసుకొచ్చామంటే మనకేమొస్తుందంటే టీ ఈక్వల్స్ టు 1/299, 792, 458 సెకండ్స్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా టైం వాల్యూని కనుక్కున్న తర్వాత ఈ వాల్యూని యూజ్ చేసి మీటర్ యొక్క వాల్యూని రీడిఫైన్ చేశారు. అది ఎలాగంటే లైట్ అనేది 1/299, 792, 458 సెకండ్స్ కాలంలో ట్రావెల్ చేసే దూరాన్ని 1 మీటర్గా ఫిక్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చాలామందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే స్పీడ్ చెప్పేటప్పుడు మీటర్ పర్ సెకండ్ అని మనం యూజువల్గా చెప్తాం. బట్ ఇక్కడ మనం డిఫైన్ చేయాల్సిందే మీటర్. అలాంటప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ ఎలా ఒకే ఈక్వేషన్లో వాడాలి అని యూజువల్గా చాలామంది ఆర్గ్యూ చేస్తారు. ఇక్కడ మనం స్పీడ్ ఆఫ్ లైట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం అప్పటికే ఉన్న ప్లాటినం ఇరిడియం రాడ్ని రెఫరెన్స్ యూనిట్ ఫర్ లెంత్గా యూజ్ చేసాం. తర్వాత ఈ లైట్ స్పీడ్ కాన్స్టాంట్ వాల్యూ అవడం వల్ల దీన్ని వాడి మళ్ళీ 1 మీటర్ని డిఫైన్ చేసాం. అండ్ ఆల్సో ఇక్కడ మనం యూజ్ చేసిన సెకండ్ వాల్యూ కూడా సీజియం అటామిక్ క్లాక్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఈ రకంగా కనుక్కున్న మీటర్ వాల్యూ ఇప్పటికీ కూడా వాడుకలో ఉంది. ఇది మన మీటర్ యొక్క హిస్టరీ. అండ్ దీని తర్వాత మనం తెలుసుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్ యూనిట్ ఆఫ్ మాస్. ఏన్షియంట్ టైమ్స్లో పీపుల్ మాస్ని కొలవడానికి రాళ్ళు, మెటల్స్ లేదా షేడ్స్ బరువులను వాడేవారు. పొలాలలో ధాన్యాన్ని కొలవడానికి బస్తాలు లేదా షేరు లాంటి యూనిట్స్ని వాడేవారు. ఇవి ప్రతి ప్రాంతానికి అండ్ దేశానికి వేర్వేరుగా ఉండేవి. అందుకే గ్లోబల్ స్థాయిలో మాస్ని కొలవడానికి ఒకే విధమైన యూనిట్ అవసరమైంది. దాంతో 1795లో ఫ్రాన్స్లో మొదటిసారిగా కిలోగ్రామ్ అనే యూనిట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీని ప్రకారం 1 లీటర్ నీటిని 4 degrees Celsius వద్ద ఉన్నప్పుడు అది ఎంత బరువు ఉంటుందో దానిని 1 కిలోగ్రామ్గా డిఫైన్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీటి యొక్క బరువును ఖచ్చితంగా కొలవడం చాలా కష్టమైన పని. దీని కారణంగా 1889లో సైంటిస్ట్ ప్లాటినం ఇరిడియంతో ఒక దృఢమైన బ్లాక్ని తయారు చేశారు. దానినే ప్రోటోటైప్ ఆఫ్ కిలోగ్రామ్ అని అంటారు. ఇది ఫ్రాన్స్లోని ప్యారిస్ సిటీలో ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ BIPMలో ఉంచబడింది. దీనినే వరల్డ్ మొత్తం ఒక స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మాస్గా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఒక బ్లాక్ ఫిజికల్గా ఉండడం వల్ల టైం గడిచే కొద్దీ దుమ్ము, తేమ లాంటి వాటి వల్ల దాని మాస్ మారుతూ ఉంటుంది. అందుకే సైంటిస్ట్ మరొక అక్యురేట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ని కనుక్కోవాలనుకున్నారు. దాంతో 2019 మే 28న ప్లాంక్ కాన్స్టాంట్ ఆధారంగా కిలోగ్రామ్ని రీడిఫైన్ చేశారు. కిబ్బల్ బ్యాలెన్స్ అనే ఒక మోడర్న్ ఇన్స్ట్రుమెంట్ని మనం ఇప్పుడు మాస్ని మెజర్ చేయడానికి వాడుతున్నాం. అండ్ ఇది మన కిలోగ్రామ్ యొక్క హిస్టరీ. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ టైం. ఏన్షియంట్ టైమ్స్లో పీపుల్ నేచర్లో జరిగే సంఘటనల ఆధారంగా టైంని కొలిచేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆధారంగా రోజులు, చంద్రుని యొక్క ఫేస్ ఆధారంగా నెలని, వాటర్ క్లాక్ అండ్ సన్ డయల్ లాంటివి యూజ్ చేసి గంటలు, నిమిషాలు అండ్ సెకండ్స్ని క్యాలిక్యులేట్ చేసేవారు. కానీ ఇవన్నీ యాక్యురేట్ కావు, కేవలం అప్రాక్సిమేషన్స్ మాత్రమే. తర్వాత ఎర్త్ యొక్క రొటేషన్ గురించి ఒక క్లారిటీ వచ్చాక
భూమి దాని కక్షపై ఒకసారి తిరగడాన్ని ఒక రోజుగా తీసుకున్నారు. దీని ప్రకారం ఆ ఒక రోజుని 24 అవర్స్ గాను, ప్రతి నిమిషాన్ని 60 సెకండ్స్ గాను డివైడ్ చేశారు. కానీ టైడల్ ఫోర్సెస్ వల్ల ఎర్త్ యొక్క రొటేషన్ స్పీడ్ అన్నది క్రమంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ కారణంగా ఈ క్యాల్కులేషన్స్ అన్నీ టైం గడిచే కొద్దీ వేరీ అవుతాయి. సో మనకు ఎప్పటికీ మారని ఒక రెఫరెన్స్ అన్నది అవసరమైంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ 1967లో సైంటిస్ట్ cesium-133 ఆటమ్ యొక్క రేడియేషన్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఒక అటామిక్ క్లాక్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని యూజ్ చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఒక సెకండ్ అంటే ఎంత అని డిఫైన్ చేశారు. ఇప్పటికీ మనం ప్రతి అవసరాలకి లైక్ జీపీఎస్ ట్రాకింగ్, ఇంటర్నేషనల్ టైం సింక్రనైజేషన్కి, కోఆర్డినేట్ యూనివర్సల్ టైంకి వాడుతూ ఉన్నాం. అండ్ ఇది మన సెకండ్ యొక్క హిస్టరీ. అండ్ దీని తర్వాత మనం తెలుసుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రాన్లు అనేవి కనిపించవు, మరి ఆ కనిపించని వాటి యొక్క ఫ్లోని ఎలా కొలుస్తారు? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోవడానికి 18th సెంచరీ నుండి సైంటిస్ట్ చాలా రకాలైన ఎక్స్పెరిమెంట్స్ని చేస్తున్నారు. అందులో భాగంగా 1820లో ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన ఆండ్రూ మేరీ ఆంపియర్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రిసిటీకి అండ్ మ్యాగ్నెటిజంకి మధ్య ఉన్న రిలేషన్ని కనుక్కోవడం జరిగింది. ఈయన కాంట్రిబ్యూషన్స్కి జ్ఞాపకార్థంగా ఈ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్గా డిక్లేర్ చేశారు. యాక్చువల్గా మనకు ఎలక్ట్రాన్స్ అన్నవి కనిపించవు కాబట్టి వాటి యొక్క ఫ్లోని మనం డైరెక్ట్గా కనుక్కోలేం. సో కొన్ని ఇండైరెక్ట్ మెథడ్స్ని యూజ్ చేసి సైంటిస్ట్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ని కనుక్కున్నారు. సో ఇందులో భాగంగా 1881లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 1 యాంపియర్ని ఈ రకంగా డిఫైన్ చేశారు. సిల్వర్ నైట్రేట్ని ఎలక్ట్రాలసిస్ చేసినప్పుడు 0.00118 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ పర్ సెకండ్ డిపాజిట్ అవ్వడానికి కన్జ్యూమ్ అయ్యే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ని ఒక యాంపియర్గా డిఫైన్ చేశారు. బట్ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ కెమికల్ రియాక్షన్స్, మనకు ఇందులో చాలా రకాలైన ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్స్ అనేవి అరైజ్ అవ్వడం జరుగుతుంది. సో మన యాంపియర్ వాల్యూ అన్నది కూడా విల్ నాట్ బి దట్ మచ్ యాక్యురేట్. హెన్స్ మనం యాంపియర్ని మళ్ళీ రీడిఫైన్ చేయాల్సి వచ్చింది. సో 1948లో ఈ యాంపియర్ డెఫినేషన్ని ఈ రకంగా రీడిఫైన్ చేశారు. అదేంటంటే ఇన్ఫైనైట్ లెన్స్ ఉన్న 2 ప్యారలల్ కండక్టర్స్ని 1 మీటర్ దూరంలో ఉంచినప్పుడు వాటి మధ్య 2 × 10⁻⁻7 న్యూటన్ పర్ మీటర్ ఫోర్స్ని జనరేట్ చేయడానికి అవసరమయ్యే ఎలక్ట్రిసిటీని 1 యాంపియర్గా రీడిఫైన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ కండిషన్ని ప్రతిసారి రీక్రియేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి 2019లో ఈ యాంపియర్ డెఫినేషన్ని తిరిగి మళ్ళీ రీడిఫైన్ చేశారు. అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్, ఫ్లో ఆఫ్ 6.34 × 10⁻⁻ ఎలక్ట్రాన్స్ ఫ్లో పర్ సెకండ్ని 1 యాంపియర్గా రీడిఫైన్ చేయడం జరిగింది. అండ్ ఈ కాన్స్టెంట్ ఎందుకు తీసుకున్నారంటే 1 యాంపియర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని 1/e పర్ సెకండ్గా సైంటిస్టులు డిఫైన్ చేశారు. ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రాన్ ఛార్జ్. ఎలక్ట్రాన్ ఛార్జ్ అనేది ఎక్కడికి వెళ్ళినా ఒకే కాన్స్టెంట్ కాబట్టి మనం యాంపియర్ని డిఫైన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ దీన్నంతటినీ సాల్వ్ చేసుకుంటూ వస్తే ఫైనల్గా మనకు ఈ 6.24 × 10⁻⁻18 ఎలక్ట్రాన్ ఫ్లో పర్ సెకండ్ అనే వాల్యూ వస్తుంది. అండ్ ఇది మన యాంపియర్ యొక్క హిస్టరీ. అండ్ దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. ఏన్షియంట్ టైమ్స్లో పీపుల్ వెచ్చని గాలి, చల్లని నీరు, మండే ఎండ ఇలాంటి వాటిని ఓన్లీ ఫిజికల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అండ్ ఆల్సో ఈ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మెజర్ చేయడానికి వాళ్ళ దగ్గర ప్రాపర్ మెథడ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉండేది కాదు. వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యేవాళ్ళో ఓన్లీ దాన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు.
సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి 16th సెంచరీలో గెలీలియో గెల్లీ అనే ఒక సైంటిస్ట్ టెంపరేచర్లోని చేంజ్ని తెలుసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైం థర్మోస్కోప్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని డిజైన్ చేశారు. బట్ ఇందులోని ఒకే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది టెంపరేచర్లో వచ్చే చేంజెస్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. బట్ ఆ టెంపరేచర్లో వచ్చే చేంజ్ని మెజర్ చేయడానికి కావాల్సిన రీడింగ్స్ని ఇది కలిగి ఉండేది కాదు. సో దీని ఫలితంగా మనకు టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఇంకా ఒక యాక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ అన్నది అవసరమైంది. దీంతో 1724లో జర్మన్ శాస్త్రవేత్త అయిన డానియల్ గేబ్రియల్ ఫారెన్హీట్ అనే సైంటిస్ట్ మెర్క్యూరీ థర్మామీటర్ని రూపొందించారు. ఈ ఇన్స్ట్రుమెంట్లో ఈయన హీట్ని మెజర్ చేయడానికి కావాల్సిన రీడింగ్స్ కోసం సాల్ట్ అండ్ వాటర్ యొక్క మిక్చర్ని రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. ఈ మిక్చర్ని అప్పటి ఎక్స్పెరిమెంటల్ పాసిబిలిటీస్ని యూజ్ చేసి కూల్ చేసినప్పుడు ఆయన అటైన్ చేయగలిగిన మినిమం టెంపరేచర్ని 0 డిగ్రీ ఫారెన్హీట్గా కన్సిడర్ చేయడం జరిగింది. దీన్ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు 32 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర వాటర్ ఫ్రీజ్ అయ్యే టెంపరేచర్ గాను 212 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర వాటర్ యొక్క బాయిలింగ్ టెంపరేచర్ గాను ఈయన ఫిక్స్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ స్కేల్ని యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చాలా కాంప్లెక్స్గా ఉండేది. సో మన డైలీ లైఫ్లో సరిపోయే విధంగా ఒక సింపుల్ మెజరింగ్ స్కేల్ అవసరమైంది. హెన్స్ 1742లో స్వీడిష్ సైంటిస్ట్ అయిన ఆండ్రెస్ సెల్సియస్ ఒక కొత్త స్కేల్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఈయన వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని 100 డిగ్రీ సెల్సియస్ గాను అండ్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ని 0 డిగ్రీ సెల్సియస్ గాను తీసుకున్నారు. కానీ అప్పటి సైంటిస్ట్ కన్వీనియన్స్ కోసం ఈ వాల్యూస్ని రివర్స్ చేసి 0 డిగ్రీ సెంటీగ్రేడ్ని వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ గాను అండ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ని వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ గాను ఫిక్స్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాటర్ అనేది యూనివర్సల్ ఫ్లూయిడ్ కాబట్టి ఈ స్కేల్ని ఎవరైనా చాలా ఈజీగా రీప్రొడ్యూస్ చేయవచ్చు అండ్ ఆల్సో ఫాలో అవ్వచ్చు. సో ఈ స్కేల్ అన్నది చాలా ఇయర్స్ పాటు యూసేజ్లో ఉంది. తర్వాత 1848లో బ్రిటిష్ సైంటిస్ట్ అయిన లార్డ్ కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్ స్కేల్ని ప్రపోజ్ చేశారు. ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటంటే యూనివర్స్లో ఎగ్జిస్ట్ అయ్యే అతి తక్కువ టెంపరేచర్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ అంటాం. అంటే యూనివర్స్లోని మినిమం టెంపరేచర్ ఎంతైతే ఉంటుందో దాన్ని మనం అబ్సల్యూట్ టెంపరేచర్ లేదా అబ్సల్యూట్ జీరో అంటాం. ఇది యాక్చువల్లీ థియరిటికల్గానే పాసిబుల్, ఎక్స్పెరిమెంటల్గా ఇంకా మనం దీన్ని రీక్రియేట్ చేయలేదు. మనం ఈ అబ్సల్యూట్ జీరోని ఈ కెల్విన్ స్కేల్కి రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు అది సెంటీగ్రేడ్ స్కేల్లో -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. అండ్ ఈ టెంపరేచర్ దగ్గర ఆటమ్స్ కూడా ఫ్రీజ్ అయ్యి వాటిలో మూమెంట్ అనేది 0 అయిపోతుంది. సో ఈ స్కేల్ని 1960 నుండి SI యూనిట్గా వాడటం ప్రారంభించారు. తర్వాత రీసెంట్గా 2019లో ఈ కెల్విన్ మళ్ళీ రీడిఫైన్ చేశారు బేస్డ్ ఆన్ బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్. అండ్ ఇది మన హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ యూనిట్ ఆఫ్ థర్మోడైనమిక్ టెంపరేచర్. దీని తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్. 1800లో జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ అటామిక్ థియరీని ప్రపోజ్ చేశారు. దీంతో మనకు కనిపించే ప్రపంచమే కాకుండా మనకు కనిపించని అటామిక్ వరల్డ్ మైక్రో లెవెల్లో ఉంటుందని తెలుసుకోవడం జరిగింది. ఈ రకంగా ఎగ్జిస్ట్ అయ్యే ప్రతి సబ్స్టాన్స్లో లేదా మెటీరియల్లో ఉండే మ్యాటర్ని లేదా అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ని మైక్రో లెవెల్లో ఎలా కనుగొనాలి అనే విషయం తెలుసుకోవడానికి సైంటిస్ట్ చాలా రకాలైన ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ని మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన కళ్ళకి కనిపించదు. ఒకవేళ కనిపిస్తుంది అనుకుంటే మనకు ట్రేడింగ్లో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ ఏదైనా డైలీ లైఫ్లో యూజ్ ఉంటుంది.
బట్ ఈ కనిపించని ప్రపంచంలో ఈ యాటమ్స్ని లేదా మాలిక్యూల్స్ కౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి? కెమికల్ రియాక్షన్స్లో లేదా మాలిక్యులర్ క్యాలిక్యులేషన్స్లో అండ్ ఈవెన్ యూనివర్స్ని మైక్రో లెవెల్లో అర్థం చేసుకోవడానికి కూడా ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ క్యాలిక్యులేషన్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే, సపోజ్ మనం ఏదైనా ఒక కొత్త మిక్సర్ ఆఫ్ సబ్స్టాన్స్ని క్రియేట్ చేయాలి. ఎలా పడితే అలాగా కాంపోనెంట్స్ని మిక్స్ చేస్తే అది తయారవ్వదు. అది ఎంత క్వాంటిటీలో కలిపితే తయారవుతుందో తెలుసుకుంటే తప్ప మనం దాన్ని క్రియేట్ చేయలేం. సో ఇలాంటి సందర్భాల్లో మనకు ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మైక్రో లెవెల్లో ఉన్న యూనివర్స్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ క్యాలిక్యులేషన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ఒక కష్టమైన విషయం ఏంటంటే, ఒక ఆబ్జెక్ట్ లేదా మెటీరియల్లో మనకు క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ అన్నవి ఎగ్జిస్ట్ అవుతాయి. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా లెక్కించడం చాలా కష్టమైన పని అండ్ మోర్ ఓవర్ ఇంపాసిబుల్ కూడా. అందుకే సైంటిస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ను బల్క్గా లెక్కించడం స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా 1811లో అవగాడ్రో అనే ఒక సైంటిస్ట్ ఒక అబ్జర్వేషన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 2 సిమిలర్ వాల్యూమ్స్ ఉన్న కంటైనర్స్లో 2 గ్యాసెస్ని తీసుకున్నప్పుడు ఆ గ్యాసెస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క కౌంట్ అన్నది ఒకే రకంగా ఉంటుంది అని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. బట్ ఈయన ఆ కౌంట్ ఎంత ఉంటుంది అని చెప్పలేకపోయారు. సేమ్ ఉంటుంది అని చెప్పగలిగారు, కానీ ఆ క్వాంటిటీ ఎంత ఉంటుంది ఒక్కొక్క దానిలో అనే ఒక నెంబర్ని ఈయన చెప్పలేకపోయారు. బట్ స్టిల్ ఈయన కనుక్కున్న ఈ అబ్జర్వేషన్ తర్వాత రీసెర్చర్స్కి చాలా ఇంపార్టెంట్ బేస్గా ఉపయోగపడింది. తర్వాత లేట్ 19th సెంచరీలో జర్మన్ సైంటిస్ట్ అయిన విలియం ఓస్ట్వాల్ అనే సైంటిస్ట్ వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా మోల్ అనే పదాన్ని క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ని మెజర్ చేయడానికి యూజ్ చేయడం జరిగింది. ఇది జర్మన్ పదమైన మోల్ నుంచి ఈయన తీసుకున్నారు. జర్మన్లో మోల్ అంటే మాలిక్యూల్ అనే మీనింగ్ వస్తుంది. దీని ప్రకారం ఈయన 12 గ్రామ్ ఆఫ్ C12 ఐసోటోప్ని 1 మోల్గా డిఫైన్ చేశారు. C12ని ఎందుకు తీసుకున్నారంటే C12 ఐసోటోప్ చాలా స్టేబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇది నేచర్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది. దీని కారణంగా ఈ రెఫరెన్స్ని ఎవరైనా ఈజీగా యూజ్ చేయవచ్చు అండ్ యాక్యురేట్గా కూడా ఉంటుంది. దీని కారణంగా C12ని ఈయన రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ మోల్ని 1971లో SI యూనిట్గా డిక్లేర్ చేశారు. యాక్చువల్గా 1961 కంటే ముందుగా మనం ఈ కార్బన్ 12 ప్లేస్లో ఆక్సిజన్ ఐసోటోప్ని మన రెఫరెన్స్ యూనిట్ ఫర్ మోల్గా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఆక్సిజన్ ఐసోటోప్తో ప్రాబ్లం ఏంటంటే, ఈ ఆక్సిజన్ ఐసోటోప్ మనకు ఆక్సిజన్ 16, ఆక్సిజన్ 17, ఆక్సిజన్ 18 లాగా 3 రకాలుగా దొరకడం జరుగుతుంది. దీని కారణంగా సైంటిస్ట్ ఈ 3 ఐసోటోప్స్ని యూజ్ చేసి డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు దానివల్ల లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అనేది జనరేట్ అయ్యేది. సో 1961లో ఈ ఆక్సిజన్ ఐసోటోప్ని రీప్లేస్ చేసి దాని ప్లేస్లో మనం ఒకే ఒక కార్బన్ ఐసోటోప్ C12ని మోల్ యొక్క రెఫరెన్స్ బేస్ యూనిట్గా వాడటం స్టార్ట్ చేశాం. బట్ మరింత యాక్యురేట్ రిజల్ట్స్ కోసం 2019లో ఇది మళ్ళీ రీడిఫైన్ చేయబడింది. ఇంతకుముందు కార్బన్ 12 బేస్గా మనం డిఫైన్ చేసిన మోల్ని ఇప్పుడు అవగాడ్రో నెంబర్ని బేస్ చేసుకొని రీడిఫైన్ చేయడం జరిగింది. దీని ప్రకారం 6.02214076 into 10⁻23 మాలిక్యూల్స్ని ఒక మోల్గా రీడిఫైన్ చేశారు. అండ్ ఇది మన హిస్టరీ ఆఫ్ మోల్. అండ్ దీని తర్వాత మనం తెలుసుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ. ఇక్కడ లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏం లేదు, ఒక లైట్ అనేది ట్రావెల్ చేసేటప్పుడు ఆ లైట్ యొక్క బ్రైట్నెస్ ఎంత ఉంటుంది అని చెప్పేదే లూమినస్ ఇంటెన్సిటీ.
19th సెంచరీ వరకు వ్యాక్స్ మగ్ అనబడే ఒక క్యాండిల్ని ఈ లూమినస్ ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి ఉపయోగించేవారు. ఇది కొంతవరకు యూజ్ అయింది కానీ యాక్యురేట్గా రిజల్ట్స్ని ఇచ్చేది కాదు. ఎందుకంటే ఈ క్యాండిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండే డిఫరెన్సెస్ వల్ల ఒక్కొక్కరికి ఒక్కో వాల్యూ వచ్చేది. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సైంటిస్ట్ ఒక యాక్యురేట్ మెజరింగ్ మెథడ్ ఫర్ లూమినస్ ఇంటెన్సిటీని డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా 1946లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ CIPM ఒక కొత్త యూనిట్ని ప్రపోజ్ చేసింది. దీని ప్రకారం 2042 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఒక ప్లాటినం రాడ్ అనేది దాని ఫ్రీజింగ్ టెంపరేచర్ని రీచ్ అవుతుంది. ఇలా రీచ్ అయినప్పుడు ఆ ప్లాటినం రాడ్ అన్నది బ్లాక్ బాడీ లాగా వర్క్ అవుతుంది. ఈ రకంగా వర్క్ అయ్యే బ్లాక్ బాడీ నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్ ఎంతైతే ఉంటుందో ఆ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని ఒక క్యాండిలాగా వీళ్ళు డిఫైన్ చేశారు. ఈ క్యాండిలా అనే పదం మనకు లాటిన్ భాష నుంచి వచ్చింది. ఈ క్యాండిలా అంటే మనకు లాటిన్లో క్యాండిల్ అనే మీనింగ్ వస్తుంది. అయితే టెక్నాలజీ ఎవాల్వ్ అయ్యే కొద్దీ 1979లో ఈ క్యాండిలాకి ఒక న్యూ డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 540 × 10⁻12 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఒక మోనోక్రోమాటిక్ లైట్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఎమిట్ చేసే లైట్ యొక్క ఇంటెన్సిటీని ఒక క్యాండిలాగా రీడిఫైన్ చేశారు. అండ్ ఇప్పటికీ కూడా ఈ డెఫినేషన్నే మనం క్యాండిలాకి వాడుతున్నాం. అండ్ ఇది మన క్యాండిలా యొక్క హిస్టరీ. అండ్ దీని తర్వాత మనకి ఇంకా 2 బేస్ యూనిట్స్ని ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ప్లెయిన్ యాంగిల్ని మెజర్ చేయడానికి రేడియన్ని అండ్ సాలిడ్ యాంగిల్ని మెజర్ చేయడానికి స్టెరేడియన్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మ్యాథమెటికల్గా వాడతాం, సో వీటి యొక్క హిస్టరీ అంత ఇంపార్టెంట్ కాదు. మనకు జస్ట్ దేనికి ఏది అని తెలిస్తే చాలు. అందులో ప్లెయిన్ యాంగిల్కి రేడియన్ అండ్ సాలిడ్ యాంగిల్కి స్టెరేడియన్. అండ్ దీంతో మన హిస్టరీ ఆఫ్ స్టాండర్డైజ్డ్ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనే కాన్సెప్ట్ అన్నది ఫినిష్ అవుతుంది. మన నెక్స్ట్ వీడియోలో మన తర్వాత టాపిక్ అయిన సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే కొత్త టాపిక్ని డీటెయిల్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఆల్. స్టే సేఫ్.